హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే గుంట పొంగనాలండి. మీలో గుంట పొంగనాలు ఎంతమందికి తెలుసో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని పూర్తి వరకు చూడండి, అప్పుడైతేనే మీకు వీడియో అర్థమవుతుంది. ముందుగా దోసపిండి ఉంటుంది కదండి, గుంట పొంగనాలంటే వేరే పిండి ఏమీ అవసరం లేదు. దోసపిండి ఉంటుంది కదా, దాన్ని సెకండ్ డే కొంచెం పులుసది కదా, పుల్లగా ఉంటుంది. ఆ పిండిని తీసుకోవాలన్నమాట. గుంట పొంగనాలకి పిండి కూడా ఎక్కువ జావుగా ఉండకూడదు, అంటే మన దోశకి ఎలా అయితే ఉంటుందో అలా ఉండకూడదు. దీంట్లోకి మెయిన్గా మనం ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి చిల్లీ, ఆనియన్స్, క్యారెట్ కూడా వేసేదాన్నండి. క్యారెట్ అవైలబుల్లో లేదు కాబట్టి క్యారెట్ వేయలేదు. ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు అండ్ జీలకర్ర వేసుకున్నాను. కొంచెం అల్లం కూడా వేసుకున్నాను. మీకు నచ్చితే అల్లం వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. మనకున్న వాటితో వేసుకోవచ్చు అనమాట. క్యారెట్ వేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే క్యారెట్ మిస్ చేశాను. ఇంతకే మీరు గుంట పొంగనాలు చేస్తారా? టిఫిన్ లాగా చేస్తారా, లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తారా? అది కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ కొంచెం బెటర్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం కానీ నా వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుంట పొంగనాలంటే మా వారికి చాలా ఇష్టం అండి. చాలా డేస్ నుంచి గుంట పొంగనాలు చేయవా నా కోసం అని అడుగుతుంటే, నేను కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అండి. గుంట పొంగనాలు ఎప్పుడైనా సరే చాలా టైం పట్టిద్ది. అందుకనే నేను గుంట పొంగనాలకి ఎక్కువ టైం ఇవ్వడం ఇష్టం లేక నేను గుంట పొంగనాలు అనేది చేయట్లేదండి. కానీ గుంట పొంగనాలు తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. చాలా బాగా వచ్చాయి ఈరోజు గుంట పొంగనాలు అయితే. ముందుగా మనం గుంట పొంగనాల కోసం పెనం ఉంటుందండి. గుంట పొంగనాల పెనం తీసుకోవాలి. దాన్ని బాగా ప్రీహీట్ చేయాలన్నమాట. ముందే కొంచెం ఆయిల్ వేసేసుకొని దాన్ని ప్రీహీట్ చేసుకొని అప్పుడు వేసుకోవాలన్నమాట. లేదంటే పిండికి ఆ పొంగనాలు అతుక్కుపోయి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకనే ఎప్పుడైనా సరే ముందుగా పెనంలో ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా వేడి చేసేయాలన్నమాట. నేనైతే కొంచెం ఎక్కువ ఆయిలే వేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను గుంట పొంగనాలు వేసేటప్పుడు దాంట్లోంచి నేను కొంచెం ఆయిల్ వేసానండి. అప్పుడైతే మొత్తం అతుక్కుపోయి అస్సలు రాలేదు, ఒక వాయి మొత్తం వేస్ట్ అయిపోయింది. అందుకనే చెప్తున్నాను, కొంచెం ఎక్కువే వేసుకోండి ఆయిల్, అప్పుడే మనకి మనం రివర్స్ చేస్తాం కదా పిండి. అందుకనే ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకున్నామంటే ఆ పిండి మనం ఫ్రంట్గా ఉంటుంది కదా, అది పైకి ఇలా మనం రివర్స్ చేసేటప్పుడు అతుక్కుంటుంది. అందుకని ఏం కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఎలా ఉంటే టేస్ట్గా ఉంటుందో అలాగే చేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకుంటామంటే ఇవి చేయడం కూడా అనవసరం నా దృష్టిలో అయితే. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని చేస్తాను, ఎందుకంటే మనం తినేటప్పుడు కూడా మనకి ఆ ఫీలింగ్ రావాలి కదా, మంచిగా కుక్ అవ్వాలి కదా. అందుకనే ఆయిల్ ఎక్కువ వేసుకోండి అని చెప్పాను. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, లైట్గానే వేసుకోండి. నేనైతే ఇలా ఎక్కువ వేసి చేస్తాను. అయితేలే కానీ నా వీడియోస్ చూస్తున్నారా? నా వీడియోస్ చూసి ఒక కామెంట్ చేయొచ్చు కదా. చూస్తారు కానీ కామెంట్ చేయరు ఎందుకండి? మీరు కామెంట్ చేస్తేనే కదా మీరు నా వీడియోస్ చూస్తున్నారో లేదో నాకు అర్థమవుతుంది. ఇంకా బెటర్గా చేస్తానికి నేను ట్రై చేస్తానండి. నా వీడియోస్ చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి గాయ్స్ అందరూ. చూసారా, ఇక్కడ ఒక దాంట్లో నేను కొంచెం ఆయిల్ తక్కువ వేశాను, అది స్టిక్ అయిపోయింది. అందుకనే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మనం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలని అందుకే నేను చెప్పాను. బట్ ఇక్కడ నేను ఒక దాంట్లో మిస్ చేశాను అనమాట ఆయిల్. అందుకే మీకు డిఫరెన్స్ చూపిద్దామని చూపిస్తున్నాను నేను. ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి, ఒక్క దాంట్లోనే ఆయిల్ తక్కువ ఉందన్నమాట. ఇలా ప్లేట్ వేసుకోవాలి, అప్పుడు మాత్రం మనకి పైది కూడా ఉంటుంది కదా, ఆ పైన కూడా కవర్ అయిపోయి మంచిగా కుక్ అవుతుంది అనమాట. చూసారా, పైన బబుల్స్గా ఎయిర్ బబుల్స్గా వచ్చాయి చూస్తున్నారు కదా, అది అనమాట నేను చెప్పింది ఇందాక. థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇస్తున్నారు. అలాగే నేను కొంచెం 1Kకి దగ్గరగా ఉన్నాను. మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలండి. నా వీడియోస్ చూసి నాకు కామెంట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకు చేయరు అండి, కష్టపడే వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తారు, అది నాకు అర్థమవుతుంది. తీసుకొస్తానండి. ఈరోజు ఈ పొంగనాల వీడియో కాకుండా మీకు ఏమన్నా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. ఈ వంట మాకు రావట్లేదు సిస్టర్, ఒకసారి ట్రై చేస్తారా అంటే నేను కన్ఫర్మ్గా ట్రై చేస్తానండి. అలాగే నా ప్రీవియస్ వీడియోలో ఉగ్గాని రెసిపీ ఉంది, పూరీ కర్రీ ఎలా చేయాలో కూడా ఉంది. నేను ఇంకా మంచిగా బెటర్గా చేస్తానండి. మీకు మొక్కజొన్న బూరెలు ఎప్పుడైనా తిన్నారా? ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి నా లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసేది కొంచెం డిఫరెంట్గా చేస్తానండి, యూనిక్గా.
ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది నా వీడియోస్ కానీ మీరు చూసినట్లయితే. థ్యాంక్ యూ అండి. ఎందుకు ఇన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నానో నాకే తెలుసు. చూసారు కదా, ఇది మనకి గుంట పునుగు వచ్చేసి ఆ కలర్లోకి వచ్చాక మాత్రమే తీసేయండి. ఇంకొంచెం కలర్ తక్కువగా ఉంటే అంతగా కాలదనమాట. ఓకేనా? గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండాలి, అప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది గుంట పొంగనాలు. పెనం చూడండి ఇలా ఉంటుంది అనమాట గుంట పొంగనాలు పెనం. ఎవరికైనా తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదండి. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. నువ్వు ఏ పొంగనాలు చేస్తే మాకెందుకు ఇలా కూడా అనేవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి చెప్పట్లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.